హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. దయచేసి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి. ఖచ్చితంగా అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మరి నిన్న సినిమా నటుడు అల్లు అర్జున్ గారి అరెస్టు ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలన విషయంగా మీడియా దాన్ని హైలైట్ చేయడం జరిగింది. మరి ఈ విషయం మీద మాట్లాడుతూ కొందరు రాజకీయ నాయకులు వాళ్ళ సొంత లాభం కోసం ఈ రకంగా నన్న అల్లు అర్జున్ గారి పేరు చెప్పుకుంటే 4 ముష్టి ఓట్లు వస్తాయని చెప్పి దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేసిండు మాజీ మంత్రి కేటీ రామారావు గారు. అయ్యా రామారావు గారు, నీకు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి సినిమా వాళ్ళతో నానా జల్సాలు చేసినావు. నీవు ఏం రంకు వేషాలు లేవు. మళ్ళొక్కసారి సినిమా వాళ్ళని నమ్ముకుంటే నాకు 4 ఓట్లు వస్తాయి, సీట్లు వస్తాయి అని అనుకుండొచ్చు. ఏ విషయానికి ఏ రకంగా స్పందించాలనో నీకైతే అర్థమైతలేనట్లుంది. దయచేసి కేటీఆర్ గారు ఈ రామారావు గారిని ఈ రకంగా రోడ్ల మీద వదిలేయకుండా ఆయనను ఎక్కడన్నా ఎర్రగడ్డ కావచ్చు మరొక హాస్పిటల్లో ఒక మంచి హాస్పిటల్లో చూపిస్తే ఆయన ఒక మైండ్ సెట్ బాగా అవుతుందని మేము అనుకుంటాం. నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే. అల్లు అర్జున్ కావచ్చు, సంజయ్ దత్ కావచ్చు, ఈ దేశంలో సామాన్యులకు ఒకే రకమైన చట్టం ఉంటుంది, సినిమా వాళ్ళకు ఒకే రకమైన చట్టం ఉంటుంది, ప్రధానమంత్రికైనా ఒకటే రకమైన చట్టం ఉంటుందని ఈ కేటీఆర్కు తెలియనట్లున్నది. గతంలో చూసినాం వివిధ కేసులల్లో మన దేశంలో ఎంతోమంది అత్యున్నతమైన హోదా కలిగినటువంటి వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేయడం మనం చూసినాం. సంజయ్ దత్ కావచ్చు, సల్మాన్ ఖాన్ కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, హేమంత్ సోరెన్ కావచ్చు, సింబు సోరెన్ కావచ్చు, గతంలో తీసుకుంటే లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎంతోమంది జయలలిత కావచ్చు, కరుణానిధి కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది వివిఐపీలను ముఖ్యమంత్రి పదవి కూడా చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసింది. చట్టం అందరికి ఒకే రకంగా ఉంటుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇది భారతదేశం, ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది రాచరిక దేశం కాదు. కేటీఆర్ నీకు అర్థం కానట్లుంది. తొక్కిసలాట జరిగితే అల్లు అర్జున్కి ఏం సంబంధం అంటావా? పోలీసుల వైఫల్యం అంటావా? ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తన శ్రీనివాస్ లాభం కోసం టికెట్లు బ్లాక్ అక్కడ పోలీసులకు ముందే సమాచారం ఇస్తే సంధ్య థియేటర్ కావచ్చు, ఇంకో థియేటర్ కావచ్చు, ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతున్నదంటే మెయిన్ థియేటర్ వాళ్ళు ఇంత ఆన్లైన్ వ్యవస్థ వచ్చినా కానీ కొన్ని టికెట్లను ఆన్లైన్లో పెట్టకుండా బ్లాక్లో టికెట్లు అమ్ముకొని 200 టికెట్ను కూడా 1000 రూపాయలు 10,000కు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రకంగా సొమ్ముని ప్రజల యొక్క అమాయకత్వాన్ని క్యాచ్ చేసుకోవడానికి పోలీసులకు సమాచారం ఇవ్వరు. ఎందుకంటే పోలీసులే ముందస్తుగా అక్కడికి వస్తే వీళ్ళ బ్లాక్ టికెట్ దంతా జరగనీయరని చెప్పి ఈ రకంగా చేసి వాళ్ళు అమాయకమైనటువంటి ప్రేక్షకుల యొక్క మరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా హీరోలు కావచ్చు, సినిమా థియేటర్ ఓనర్లు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, వీళ్ళంతా కారణమవుతారని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. ఎందుకంటే చనిపోయింది ఒక అమాయకమైన రేవతి అనేటటువంటి మహిళ, 35 సంవత్సరాల మహిళ చనిపోయింది. 10 సంవత్సరాల వాళ్ళ కొడుకు ఈరోజు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వాళ్ళని పరామర్శించిన పాపనవో లేదు, వాళ్ళ తరపున ఒక ట్వీట్ చేయలేదు కేటీఆర్. కానీ ఆ ఘటనకు కారణమైనటువంటి ఒక హీరోని అరెస్ట్ చేస్తే ఆగమేఘాల మీద ట్వీట్లు చేస్తున్నాడు. ప్రభుత్వం ఒక వైఫల్యం అంటున్నాడు. కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి కదా కేటీఆర్ గారు. మహిళలంటే నీకు ఇంత చులకననా? చెప్పా పెట్టకుండా నీవు రంకు వేషాలు వేయడానికి ఫామ్ హౌస్ల వెంబడి, బార్ల వెంబడి, ఇంకా ఎక్కడన్నా తోటలకు వెళ్ళొచ్చు. కానీ ఈ రకంగా ఒక హీరోలు కానీ సెలబ్రిటీలు కానీ పబ్లిక్ ఫంక్షన్లకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరుగుతుంది. ఖచ్చితంగా పోలీసులకు వాళ్ళు సమాచారం ఇచ్చి వస్తేనే బాగుంటుందని నా యొక్క సలహా. నేను చెప్తా, ఒకటే ఉదాహరణ చెప్తా. ఇటీవల దేవరా యొక్క సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్కు కొన్ని వేల మంది ఎన్టీఆర్ గారి అభిమానులు రావడం జరిగింది. అక్కడ ఒక్కసారిగా పరిస్థితి
చెయ్యి దాటిపోవడంతో లక్షల మంది అభిమానులను కంట్రోల్ చేయలేకపోవడం సరికి ఎన్టీఆర్ కూడా ఆ టైంకు అక్కడికి వస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది, ఏదైనా తొక్కిసలాట జరుగుతుంది, ప్రాణాపాయం జరిగే అవకాశం ఉందని చెప్పి పోలీసు వాళ్ళు ముందస్తుగా ఎన్టీఆర్ గారికి సమాచారం ఇచ్చి, సార్ మీరు ఇక్కడ రాకండి, అవసరమైతే ఈ ఫంక్షన్ మీరు క్యాన్సిల్ చేసుకోండి అంటే తన యొక్క సినిమా లాభాల కన్నా తన యొక్క అభిమానుల యొక్క సంక్షేమమే మేలని భావించినటువంటి ఎన్టీఆర్ ఈ సమాజం పట్ల తనకు మంచి దృక్పథం ఉంది, మంచి బాధ్యత ఉంది, ఆయన వ్యాపారం కన్నా ప్రజల యొక్క మేలే ఇంపార్టెంట్ ఆ ఫంక్షన్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈ రకంగా కొంతమంది సినిమా హీరోలు ఉదారత్వంగా మంచి మనస్తత్వంతో వాళ్ళు పనిచేస్తుంటే ఈ రకంగా అల్లు అర్జున్ వెళ్ళి అక్కడ తొక్కిసలాటకు గురి అయితే ఆయనకేం సంబంధం అంటావా? మీరు ఒకసారి చూడండి, అల్లు అర్జున్ గారు ఆ రోజు అక్కడికి సినిమా థియేటర్కి వచ్చినప్పుడు అసలు అక్కడ ఎంతమంది ప్రేక్షకులు ఉన్నారు, ఎంతమంది ఏ రకంగా పనిచేస్తున్నారు, ఎట్లా ఉంది ఒకసారి మీరు ఆ పరిస్థితి ఒకసారి మీరు చూడండి. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఓపెన్ అయితే రైట్, అది ఓపెన్ అయితే లేదు. సరే, రైట్, అది ఓపెన్ అయితే లేదు, ఉండని. సరే, ఈరోజు ముఖ్యంగా మెయిన్ పేపర్లలో వివిధ పత్రికా కథనాలలో ఏ వార్తలు వచ్చినాయి ఒకసారి చూద్దాము. ముఖ్యంగా తీసుకున్నట్లయితే వెలుగు దినపత్రిక, పుష్ప అరెస్ట్, తొక్కిసలాట ఘటనలో చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్, మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు, కేసుల్లో అల్లు అర్జున్ A11 అరెస్టు తర్వాత ఆర్డర్ రిలీజులో ఆలస్యం, ఆగిన విడుదల. రాత్రి సినీ నటుడు అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోవడంతో పాటు ఆమె కొడుకు పరిస్థితి సీరియస్గా ఉంది. దీనిపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో చిక్కడపల్లి పోలీసులు కేసును నమోదు చేశారు. ఇందులో అల్లు అర్జున్ A11గా పేర్కొన్నారు. శుక్రవారం ఆయనను అరెస్టు చేశారు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి విచారించారు. అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు అల్లు అర్జున్కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ను చెంచల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. అయితే అప్పటికే అల్లు అర్జున్ హైకోర్టులో లంచ్ మోషన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాగా తొక్కిసలాట ఘటనకు సంబంధించి థియేటర్ యాజమాన్యం సహా అల్లు అర్జున్పై BNAS 105, 1181 సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు పెట్టారు. రాత్రంతా జైల్లోనే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ రిలీజ్ ఆర్డర్ అందకపోవడంతో అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. శుక్రవారం ఉదయం 7 గంటల తర్వాతే ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది. అల్లు అర్జున్ విడుదల కోసం చెంచల్గూడ జైలు వద్దనే ఆయన తండ్రి అల్లు అరవింద్ సహా కుటుంబ సభ్యులు వేచి చూశారు. చివరకు విడుదల కాదని తెలిసి రాత్రి 11:30 గంటలకు క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాగా మొదట నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి 110 బ్యాగ్ని కేటాయించారు. ఈ క్రమంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన వెంటనే విడుదల అవుతారని అందరూ భావించారు. కానీ అప్పటికే వెబ్సైట్లో హైకోర్టు ఆర్డర్ కాపీ అప్లోడ్ కాలేదు. సాయంత్రం 6 గంటల తర్వాత అప్లోడ్ అయింది. దాన్ని అడ్వకేట్లు జైలు అధికారులకు చూపిస్తే అంగీకరించడం లేదు. జడ్జి స్టాంపు సంతకంతో ఫిజికల్ కాపీ ఉండాలని స్పష్టం చేశారు. దీంతో అల్లు అర్జున్ లీగల్ టీం రాత్రి 10-20 గంటలకు ఇప్పటికే జైలు టైం అయిపోయిందని అధికారులు తెలిపారు. సాధారణ కేసుల్లో సాయంత్రం 6 గంటల వరకు అనుమతిస్తామని, ప్రత్యేక కేసుల్లో గంట సడలింపు ఉంటుందని, కానీ ఇప్పుడు సమయం దాటిపోయిందని శుక్రవారం ఉదయమే రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఏదైతే అల్లు అర్జున్ని నాటకీయ పరిణామాల మధ్య హైకోర్టు మధ్యంతర బెయిల్ రావడంతో అప్పటికే టైం అయిపోయింది కావున ఈరోజు ఉదయం విడుదలయ్యే అవకాశం కనబడుతుంది. ఆ రోజు ఏం జరిగిందంటే
ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షో అల్లు అర్జున్ రాక బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ రాక కారుపై ఎక్కి అభివాదం ఎగబాడిన జనం, తొక్కిసలాటలో రేవతి మృతి, కొడుకు తేజ్కు గాయాలు, ఇప్పటికీ కోమాలో వెంటిలేటర్ పైనే. ఆ రోజు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తొక్కిసలాటలో విపరీతమైనటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ రావడంతో తొక్కిసలాట జరిగింది. అమాయకమైన మహిళ ప్రాణాలని కోల్పోతే హీరోని నేను తప్పుపట్టాను, కానీ ఆయన చేసిన తప్పు ఏంటంటే థియేటర్ బయట ఒక మహిళ చనిపోయి ఒక చిన్న అబ్బాయి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే అల్లు అర్జున్ గారు సాదాసీదాగా ఆయన సినిమా చూసుకొని సినిమా అంతా అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంత దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉంటుందా? తర్వాత ఏం చేసిండు ఆయన? 25 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నాడు. వేల కోట్లు అక్రమంగా జనాల సొమ్ముని కాజేస్తున్నారు. బెనిఫిట్ షోల పేరు మీద వివిధ షోల మీద టికెట్ల రేట్లు 1000 రూపాయలకు పెంచుకొని ₹1 కోటి పోయేదేముంది అల్లు అర్జున్? కావున వీటి మీద గతంలో కూడా నేను చెప్తా, గతంలో కూడా సినిమా హీరోలు ఈ రకంగా బెనిఫిట్ షోలకు రావడము, ఫ్లెక్సీలు కడుతూ చాలామంది అమాయకమైనటువంటి అభిమానులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలా వరకు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వాలు తమ రాజకీయ స్వార్థం కోసం ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోకపోవడంతో ఈరోజు కూడా ఆ రకమైనటువంటివి పునరావృతమవుతున్నాయి. దయచేసి ఇక్కడైనా ఎవరిదైనా ప్రాణమే. మన కుటుంబంలో మనం ఒక్కరిని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో మీరు ఆలోచన చేయండి. నువ్వు ₹1 కోటి కాదు కదా, 10 కోట్లు పెట్టినా అమాయకమైనటువంటి అభిమానుల ప్రాణాలని తిరిగి తీసుకురాలేం. కావున ఇకనైనా హీరోలు మీ యొక్క సినిమా వ్యాపారం కన్నా ప్రజల యొక్క శ్రేయస్సు మీద, మీ అభిమానుల శ్రేయస్సు మీద కూడా దృష్టి పెట్టాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాం. అది చూసుకున్నట్లయితే ఈ విషయం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో మీడియాతోని చిన్న చిట్ చాట్ చేశాడు. సినీ స్టార్లైన సామాన్యులైన ఒక్కటే, హీరోను అరెస్టు చేస్తే ప్రశ్నిస్తున్న గొంతులు, పేద మహిళ మరణిస్తే స్పందించావా సీఎం రేవంత్ రెడ్డి? చావు బతుకుల మధ్య ఉన్న ఆమె కొడుకు గురించి కనీసం ఆలోచించారా? అల్లు అర్జున్ అరెస్టులో నా ప్రమేయం లేదు, చట్టం ముందు అందరు సమానులే. అల్లు అర్జున్ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళడంతోనే ఘటన జరిగిందని ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. థియేటర్కు సామాన్యుడిలా వచ్చి సినిమా చూస్తే సమస్య ఉండేది కాదు, కానీ అల్లు అర్జున్ కారెక్కి అరుస్తూ ప్యాన్లో హంగామా సృష్టించాడు. హీరో అల్లు అర్జున్ నాకు చుట్టమైన మా పార్టీ వ్యక్తికి అల్లుడైనా వదల్లే. బీఆర్ఎస్ది రాజుల తల్లి, మా తెలంగాణ తల్లి రైతుల తల్లి. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే కేటీఆర్ రాజకీయ కోణంలో తీసుకెళ్తున్నాడు. అల్లు అర్జున్ ఎటువంటి రాజకీయ నాయకుడు కాడు. ఆయన ఎక్కడ పోటీ చేయలేదు. ఆయన ముఖ్యమంత్రి పీఠానికి రేవంత్ రెడ్డి గారి మీద ఏం పోటీకి అయితే రావట్లేదు. ఇప్పట్లో పోటీ కూడా లేదు. స్వయంగా అల్లు అర్జున్కు పిల్లనిచ్చిన మామ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. కానీ చట్టం ముందు అందరు సమానమే అని ముఖ్యమంత్రి గారు ఇంత క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. ఇకపైన ఎవరైనా చట్టానికి లోబడి పనిచేయకుంటే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పకనే చెప్పిండు. సినీ నటుడు అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకోపోతుందని, ఇందులో తన ప్రమేయం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రకారం దేశ ప్రధాని అయిన సామాన్యుడైన ఒకే చట్టమని స్పష్టం చేశారు. తనతో పెట్టుకుంటే వదిలేస్తానని, కానీ రాజ్యాంగం సామాన్య ప్రజలతో పెట్టుకుంటే ఖచ్చితంగా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. క్రైమ్ చేసింది ఎవరన్నది తమకు ముఖ్యమని, అంతేగాని పొలిటికల్ స్టార్ అన్నది తనకు అనవసరం లేదన్నారు. స్టార్లకు తాను ఇచ్చేది వారి నుంచి తీసుకునేది ఏమి లేదని క్లారిటీ ఇచ్చారు. ఏడాది పాలనలో తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెచ్చామని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ
ఎజెండా ఆజ్ తక్ 2024 స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. హీరో అల్లు అర్జున్ అరెస్టుకు గల కారణాలను సీఎం వివరించారు. చట్టం ముందు ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమలులో ఉంది. ఈ చట్టానికి ఎవరైనా లోబడి పనిచేయాల్సిందే.